నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్వేత సౌధం కరెస్పాండెంట్స్ విందు కార్యక్రమంలో కాల్పులు. ట్రంప్, మెలానియా, జేడీ వాన్స్ సురక్షితం. కాల్పులు పూర్తిగా ఊహించని పరిణామమన్న ట్రంప్, భద్రతా సంస్థలు అద్భుతంగా స్పందించాయని కితాబు. ఒక్కరే కాల్పులు జరిపినట్లు గుర్తించామన్న ట్రంప్, రక్షణ సిబ్బందిలో ఒకరికి గాయాలైనట్లు వెల్లడి. పాక్ వీడి వెళ్లిపోయిన అరాక్చి, ప్రతినిధుల్ని పంపబోమన్న ట్రంప్. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో తొలగని అనిశ్చితి. పశ్చిమ బంగాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ 93.18%. రెండో విడత ప్రచారంలో మమతా, అమిత్ షా మాటల యుద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ హిల్స్ వద్ద వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు జరిగిన హోటల్లో ఓ దుండగుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర అతిథులు ఉన్న బాల్ రూమ్ వెలుపల శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీటే హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. Shall I post it as soon as he passed down that? 18, go for Lieutenant Hudson, he monitoring was there. Here it comes up. Go for Shall I post it as soon as he passed down that? 18, go for Lieutenant Hudson, he monitoring was there. Here it comes up. Go for ట్రంప్ను వేదిక నుంచి బయటకు తీసుకువెళ్తుండగా ఒక మూల నుంచి గాడ్ బ్లెస్ అమెరికా అనే నినాదం వినిపించింది. ఈ క్రమంలో ట్రంప్ కింద పడగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను పైకి లేపి తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనలో ప్రముఖులు ఎవరికీ కూడా ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు ప్రకటించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడినట్లు తెలిపారు. Shall I post it as soon as he passed down that? 18, go for కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే సీక్రెట్ సర్వీస్ బలగాలతో పాటు ఇతర విభాగాల భద్రతా సిబ్బంది బ్యాంకెట్ హాల్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ బలగాలు రక్షణగా ట్రంప్ను చుట్టుముట్టాయి. కాల్పుల శబ్దాలు వినిపించడంతో వేదికపై ఉన్నవారితో పాటు వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందుకు హాజరైన వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాచుకున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్యాంకెట్ హాల్ వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. Wait a second. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆగంతకుడి వద్ద అనేక రకాల ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో ఓ అధికారి గాయపడినట్లు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ అధికారిని కాపాడినట్లు ట్రంప్ చెప్పారు. అత్యంత శక్తివంతమైన గన్తో సమీపం నుంచి కాల్చినట్లు చెప్పారు. That was very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement, and
This was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press. And in a certain way it did, because the fact that they just unified, I saw a room that was just totally unified. It was in one way very beautiful, a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now, put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's in great shape. He has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, you know, it's not a particularly secure building. Lieutenant Hudson, you monitored who was there? Go for Shall I post it as soon as he passed down Max? 18, go for Lieutenant Hudson. కాల్పులకు తెగబడిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కోల్ థామస్ అలెన్గా గుర్తించారు. కాలిఫోర్నియాలోని టోరెన్స్కు చెందిన అతడి వయసు 31 ఏళ్లని పోలీసులు ప్రకటించారు. అనుమానితుడిపై ఆయుధాలు, దాడికి సంబంధించిన అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వల్ప అంతరాయం తర్వాత వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు తిరిగి ప్రారంభమైంది. Go for Shall I post it as soon as he passed down Max? 18, go for Lieutenant Hudson, you monitored who was there? Go for Shall I post it as soon as he passed down Max? 18, go for Lieutenant Hudson, you monitored who was there? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ హిల్స్ వద్ద వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు జరిగిన హోటల్లో ఓ దుండగుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర అతిథులు ఉన్న బాల్ రూమ్ వెలుపల శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. ట్రంప్ను వేదిక నుంచి బయటకు తీసుకువెళ్తూ ఉండగా ఒక మూల నుంచి గాడ్ బ్లెస్ అమెరికా అనే నినాదం వినిపించింది. ఈ క్రమంలో ట్రంప్ కింద పడగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను పైకి లేపి తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనలో ప్రముఖులు ఎవరికీ కూడా ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు ప్రకటించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడినట్లు తెలిపారు. Shall I post it as soon as he passed down Max? 18, go for Lieutenant Hudson, you monitored who was there? Go for Shall I post it as soon as he passed down? కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే సీక్రెట్ సర్వీస్ బలగాలతో పాటు ఇతర విభాగాల భద్రతా సిబ్బంది
బ్యాంకెట్ హాల్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ బలగాలు రక్షణగా ట్రంప్ను చుట్టుముట్టాయి. కాల్పుల శబ్దాలు వినిపించడంతో వేదికపై ఉన్న వారితో పాటు వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందుకు హాజరైన వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్యాంకెట్ హాల్ వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. Shall I post it as soon as he passed down that? 18, go for Lieutenant. Lieutenant Hudson, you monitor who was there? Go for వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆగంతకుడి వద్ద అనేక రకాల ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో ఓ అధికారి గాయపడినట్లు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ అధికారిని కాపాడినట్లు ట్రంప్ చెప్పారు. అత్యంత శక్తివంతమైన గన్తో సమీపం నుంచి కాల్చినట్లు చెప్పారు. And that was very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement. And this was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press. And in a certain way it did, because the fact that they just unified. I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's in great shape. He has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, it's not a particularly secure building. కాల్పులకు తెగబడిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కోల్ థామస్ అలెన్గా గుర్తించారు. కాలిఫోర్నియాలోని టోరెన్స్కు చెందిన అతడి వయసు 31 ఏళ్లని పోలీసులు ప్రకటించారు. అనుమానితుడిపై ఆయుధాలు, దాడికి సంబంధించిన అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వల్ప అంతరాయం తర్వాత వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు తిరిగి ప్రారంభమైంది. వైట్ హౌస్ కరస్పాండెంట్ల విందులో కాల్పులు జరిపిన అనుమానితుడి వద్ద అనేక తుపాకులు, కత్తులు ఉన్నట్లు వాషింగ్టన్ మేయర్ తెలిపారు. అతనొక్కడే కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు భావించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే దుండగుడు ఒక్కడే కాల్పులకు తెగబడినట్లు అనిపిస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని వాషింగ్టన్ మేయర్ భరోసా ఇచ్చారు. To provide you an update on the incident that took place tonight at 8:36 p.m. at the Washington Hilton at the site of the White House Correspondents' Dinner. At about that time, a sole gunman rushed a Secret Service checkpoint in a lobby at the hotel. Secret Service agents stopped the suspect. An agent was injured and transported to a local hospital where the agent is receiving care.
The suspect is also transported to a local hospital where he is being evaluated. The president returned safely to the White House, as you know. We are so very thankful to members of law enforcement who did their jobs tonight and made sure that all guests were safe. We have no reason to believe at this time that anyone else was involved. కాల్పులు జరిపిన నిందితుడు హోటల్కు వచ్చిన అతిథిగా వచ్చినట్లు భావిస్తున్నామని వాషింగ్టన్ డీసీ పోలీస్ చీఫ్ కారోల్ తెలిపారు. అయితే అతడి లక్ష్యం ఏమిటో తెలియదన్నారు. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయలుదేరి వెళ్లిపోయారు. వెంటనే తమ ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. అటు ఇరాన్లో రాజకీయ నాయకత్వం, ఐఆర్జీసీ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ తీరును వ్యతిరేకిస్తూ సీనియర్ రాజకీయ నాయకులంతా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లేఖ రాసినట్లు సమాచారం. అమెరికా ఇరాన్ శాంతి చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాల మధ్య మలివిడత చర్చలు జరగలేదు. శుక్రవారం రాత్రి పాకిస్తాన్కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసీం మునీర్లతో సమావేశమయ్యారు. అమెరికా ప్రతిపాదనలపై తమకున్న ఆందోళనలను అరాక్జీ వారికి వివరించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, కాల్పుల విరమణ గురించి చర్చించినట్లు సమాచారం. పాకిస్తాన్ పర్యటన చాలా ఫలప్రదంగా సాగిందని అరాక్జీ ఎక్స్లో పోస్ట్ చేశారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి అవసరమైన కార్యాచరణపై ఇరాన్ వైఖరిని పాక్తో పంచుకున్నామని చెప్పారు. దౌత్యం పట్ల అమెరికా నిజంగా చిత్తశుద్దితో ఉందో లేదో వేచి చూడాలన్నారు. ఇరాన్ డిమాండ్ను పాకిస్తాన్ నాయకత్వానికి అందజేసి అరాక్జీ ఒమన్ వెళ్లిపోయారు. ఆ వెంటనే తమ ప్రతినిధులను పాకిస్తాన్ పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫలితం లేని చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణించి అంత దూరం వెళ్లడం దండగన్నారు. చర్చలు కావాలనుకుంటే ఇరాన్ నాయకులు ఎప్పుడైనా తమకు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఈ పరిణామాలు జరిగిన కొద్ది నిమిషాలకే ట్రంప్ మరో ప్రకటన చేశారు. ఇరాన్ నుంచి తమకు కొత్త శాంతి ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. అయితే దానిని తిరస్కరించానని తెలిపారు. 10 నిమిషాలకే మరో ప్రతిపాదనను ఇరాన్ తెచ్చిందని, అది కొంచెం మెరుగ్గా ఉందన్నారు. వివరాలను మాత్రం వెల్లడించలేదు. If the hardliners or IRGC-aligned leaders have greater power in Iran, can the U.S. make a deal with those factors? Whoever's running the show, they don't know. They are fighting with each other. There's tremendous infighting. They're probably fighting for leadership. Yesterday you said to Reuters that we're dealing with who is in charge now. What changed from yesterday to today? Nothing. It's just that they gave us a paper that should have been better. And interestingly, immediately when I canceled it, within 10 minutes we got a new paper that was much better. మరోవైపు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ మరోసారి పాకిస్తాన్కు వెళతారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఒమన్ పర్యటనను ముగించుకుని పాక్ తిరిగి వెళతారని తెలిపింది. నేడు ఇస్లామాబాద్కు వెళ్లి యుద్దం ముగింపునకు సంబంధించిన అంశాలపై సంప్రదింపులు జరుపుతారని వివరించింది. అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపేందుకు టెహ్రాన్కు వెళ్లిన ప్రతినిధి బృందం కూడా పాక్ వస్తుందని వెల్లడించింది. అటు ఇరాన్లో రాజకీయ నాయకత్వం, ఐఆర్జీసీ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ తీరును వ్యతిరేకిస్తూ సీనియర్ రాజకీయ నాయకులంతా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లేఖ రాసినట్లు సమాచారం. లేఖపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ గాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ సంతకాలు చేసినట్లు తెలిసింది. ఇరాన్ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా నాయకత్వం తన వ్యూహాలను మార్చుకోవాలని లేఖలో నేతలు కోరారు. దేశం ఆర్థికంగా కుప్పకూలకుండా ఉండాలంటే తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఐఆర్జీసీ మితిమీరిన ప్రభావం చూపిస్తోందని, పాలనలో సైన్యం జోక్యం తగ్గించి ఎన్నికైన ప్రతినిధుల మాటలకు విలువ ఇవ్వాలని కోరారు. ఇరాన్లోని కెర్మాన్షాలో అర్ధరాత్రి తర్వాత గగనతల రక్షణ వ్యవస్థలు క్రియాశీలమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో శబ్దాలు స్పష్టంగా వినిపించాయని మెహర్ వార్తా సంస్థ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో 93.19% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ అని పేర్కొంది. అర్హులైన 3.61 కోట్ల ఓటర్లలో 3.36 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించింది. వారిలో 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారని వివరించింది. కూచ్ బెహార్ జిల్లాలో అత్యధికంగా 96.2% పోలింగ్ నమోదు కాగా
కాలింపాంగ్లో అత్యల్పంగా 83.04% పోలింగ్ నమోదైంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బంగాల్లో 84.72% పోలింగ్ నమోదైంది. తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ అని ఈసీ తెలిపింది. ఆ సమయంలో 34 ఏళ్ల సిపిఎం పాలనకు తెరదించుతూ మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఈ నెల 29న రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బంగాల్లో ఈసీ 90 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార తృణమూల్, బీజేపీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో ఇరు పార్టీలు చేపట్టిన ఎన్నికల ర్యాలీలు ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. బీజేపీ నేతలు లౌడ్ స్పీకర్లు పెట్టి తమ సభకు అంతరాయం కలిగించారని మమత ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. బెదిరింపుల ద్వారా బంగాల్ను వశం చేసుకునేందుకు కాషాయ పార్టీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇవాళ అదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తారని చెప్పి స్టేజి దిగి వెళ్లిపోయారు. మమత వెళ్లిపోయిన అనంతరం టీఎంసీ కార్యకర్తలు బీజేపీ ర్యాలీ వైపు దూసుకువెళ్లగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మమత పాలనలో బంగాల్లో మహిళలకు రక్షణ కరవైందని టాలీగంజ్ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆర్జికర్, సందేశ్ ఖాళీ ఘటనలను ప్రస్తావించిన ఆయన బీజేపీ అధికారంలోకి వస్తే అర్ధరాత్రి కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా పరిస్థితులు కల్పిస్తామన్నారు. మతువా సామాజిక వర్గ ప్రయోజనం కోసం త్వరగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. తొలిదశ పోలింగ్లోనే బీజేపీ విజయం ఖాయమైపోయిందని అమిత్ షా జోస్యం చెప్పారు. తొలిదశలోనే 110 స్థానాలు దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ సైబర్ సిటీలో సికందర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ మురికివాడలో ఉన్న అనేక గుడిసెలకు మంటలు అంటుకుని భారీ నష్టం జరిగింది. అగ్నిమాపక శాఖ, స్థానిక మున్సిపల్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే గుడిసెలకు అంటుకున్న మంటలు చాలా దూరం నుంచి కనిపించగా సికందర్పూర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో కలకలం రేగింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ना ये लो आवाज आ गई तो बढ़िया जब इनका फट जाता है खाली. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై నిన్న భారీగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. జోజిలా పాస్ వద్ద ఉన్న సైతాన్ నల్లా ప్రాంతంలో పర్వతాలపై నుంచి వేగంగా దూసుకొచ్చిన మంచు కొన్ని వాహనాలపై పడింది. ఈ ఘటనలో పలు వాహనాలు బోల్తా పడ్డాయి. అయితే ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. జాతీయ రహదారిపై మంచును తొలగించి రహదారిని పునరుద్ధరించే పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. जानी या माली नुकसान जो है अभी तक नहीं है और वहाँ पे सिर्फ गाड़ियों को. తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దశావతార అష్టలక్ష్మి మండపాన్ని రంగురంగుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా అలంకరించారు. 2 టన్నుల పుష్పాలు, 1/2 టన్ను పండ్లతో మండపాన్ని తీర్చిదిద్దారు. శ్రీ మలయప్ప స్వామివారి గజవాహనాన్ని అధిరోహించి ఉభయ నాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. నిత్య నూతన వధూవరులైన స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్రాల సమర్పణ కోలాహలంగా సాగింది. అనంతరం స్వామివారికి కొలువు నిర్వహించారు. దీంతో స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా ముగిసింది. శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వేడుక ముగిసింది. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వైష్ణవ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గ్రామ తిరువీధి మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. భక్తాగ్రేసరుడైన
హనుమంతుని వాహనంపై స్వామివారి అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆంజనేయుని భుజస్కంధాలపై వెలసిన నారసింహ రూపం భక్తులను పరవశింపజేసింది. మహోత్సవం కోలాటాలు భజనల మధ్య కోలాహలంగా సాగింది. తిరువీధి మహోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సింహగిరి మాడవీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి.